హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. పెద్ద వంకాయలు మార్కెట్లో కనిపించాయి, ఆగలేక తెచ్చాను. మీకు 2 days బ్యాక్ చూపిద్దామని తెచ్చాను, కాస్త వాడిపోయాయి. నేను ఏం చేయలేను కాబట్టి చూపించేస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను నాకు ఉట్టి కర్రీస్ తినడం ఇష్టం అని చెప్పాను. సో ఆ ప్రాసెస్లో నేను చాలా వెతికి పట్టుకున్న వంటల స్టైల్లో ఇదొకటి అనమాట. వంకాయ అంటే ఎంత పిచ్చో మీరు ఆల్రెడీ మనం చేసిన ఒక 4-5 వెరైటీల ఆఫ్ వంకాయ కూరలలో మీకు అర్థమైపోతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ వంకాయ కర్రీ అనుకోండి, అంతకుమించి ఏం లేదు. కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేసేసి ఓన్లీ వంకాయనే అంటే ఓన్లీ కర్రీనే తినేస్తాను అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. పక్కన చిన్న బౌల్లో కొంచెం పెరుగు పెట్టేసుకుంటాను, తినేస్తాను. అంతకుమించి ఏం చేయను అనమాట. ఇది విషయం. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటంటే మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్, టక్మని అయిపోతుంది 2-3 నిమిషాల్లోనే. సో బెస్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో కొంచెం పండు మిరపకాయలు ఉన్నాయి, ఫస్ట్ దాన్ని వేసుకుందాం. మిరపపొడి వేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం కలర్ఫుల్గా వస్తుందని వేస్తున్నాను అంతే. సో దీంట్లోకి ఇది ఎప్పుడూ కలగూరగంప శ్రీదేవి మర్చిపోకుండా వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్రీస్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త పసుపు, సాల్ట్ సరిపోతుంది. అండ్ కొంచెం ధనియా పౌడర్ వేద్దాం. ఏం చేద్దామంటే ఒక తిప్పుడు తిప్పుకొని వద్దాం. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. బాగుంటుంది టేస్ట్. అయిపోయిందా? దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు చక్కగా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అంతా కలిసిపోయింది కాబట్టి ఇలా షిఫ్ట్ చేసుకుందాం. టేస్టీ ఎమ్మీ కలర్ఫుల్ మసాలా కనపడుతుంది ఇప్పుడు మనకు. మన వంకాయ ప్రాసెస్ చేసుకుందాము. సో లోపల ఫ్రెష్గానే ఉంది, పైన కాస్త వాడిపోయింది అంతే. తినేయడమే. కట్ చేయడంలో కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే కింది దాకా కట్ కాకుండా ఉండడానికి 2 పెడుతున్నాం మనము. చూడండి, ఇది విషయం. ఇప్పుడు మన కట్టింగ్ ఇలా అయిపోయిందనమాట. కింద కట్ కాకుండా ఉంది కదా, ఇదేం కట్ కాలేదు, ఇలా ముక్కలు వచ్చాయి. దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మన మసాలా పెట్టేసిద్దాం. బాగా ఫుల్గా పెట్టాలి. ఫుల్గా పెడితేనే మనం కోసిన డిజైన్కు ఒక షేప్ వస్తుంది అన్నమాట. లేదంటే అంతా క్లోజ్ అయిపోయి ఈక్వల్గా కనపడుతుంది మనకు. ప్రతి గ్యాప్లో పెట్టాలి మనం.
ఇదన్నమాట, ఇలా ఫిల్ చేసుకోవాలి మనము. సో ఫిల్ చేసుకొని ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని అటు ఇటు కాల్చుకొని తినడమే. సో యాక్చువల్లీ ఇవి కూడా మన చెట్లకు కాసాయి కదా, చాలా ఉన్నాయని, ఇవి కూడా కలర్ఫుల్గా ఉంటాయని సైడ్ డిష్ కొరకు కాస్త తెచ్చాను. వీటిని కూడా అలా అలా కాల్చి పక్కకు పెట్టుకొని తిందాం మనం. ఓకేనా, రండి. సో ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది కదా, కొంచెం ఆయిల్ వేద్దాం. దీంట్లో కలర్ఫుల్గా ఉంటాయని సైడ్ డిష్ కొరకు కాస్త తెచ్చాను. వీటిని కూడా అలా అలా కాల్చి పక్కకు పెట్టుకొని తిందాం. ఇలా పెట్టేసుకుందాం. వీటిని కూడా సైడ్కి వేసుకుందాం. దీని మీద కాస్త మూద్దాము, మూస్తే మనకు మంచిగా మగ్గుతుంది. ఆయిల్ కొంచెం తగ్గింది, కాస్త ఆయిల్ వేద్దాం మనము. అది కూడా ఏం చేద్దామంటే పైనుంచి వేస్తే బాగా మగ్గుతుందేమో చూద్దాం. వంకాయ కదా, తొందరగా మగ్గిపోతుంది, లోపల కూడా ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి వంకాయ కట్టి ఇటు కాల్సినంత తొందరగా అయిపోతుంది, ఇది కూడా అంతే అయిపోతుంది. సో కాబట్టి లోపల ఉడికిందా లేదా ఏముండదు అన్నమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్క వంకాయ మంచిగా 2 ముక్కలు వేసి పెట్టుకున్నాం అనుకోండి, పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. సారీ, దీనికి ఇది వాడుతున్నా. మర్చిపోయా. కాసేపు మూస్తే పని అయిపోద్దిలేండి. ఇక మన టమాటాలు అయిపోయినాయి, టమాటాలు మాత్రం పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది, అయిపోవచ్చింది. ఈ ఏమైంది నాకు ఈరోజు, ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ పైనుంచి వేయాలి. సో టేస్ట్ ఇంకొక రేంజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. విషయం ఏంటంటే ఇవాళ మా ఫాస్టింగ్ అంటే లంకణం చేసేది 6వ రోజు, కానీ వండుతున్నా వీడియో చేయడానికి, తినేది లేదు. టేస్ట్ చేయమని మాత్రం అడగకండి. సో చూపిస్తా అంతే, మీరు చేసుకొని తినండి. సో ఇది చేసుకొని తిని తర్వాత నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఉండండి, ఓకేనా. అయిపోయింది. మెత్తగా అయిపోతే మరీ మెత్తగా అయిపోతే బాగోదు, ఇలాగే ఉంటే బాగుంటుంది. అయిపోయింది, ఇంకా తీసేసుకుందాం. ఆల్రెడీ ఇలా టమాటాలు వేసాం కదా, మళ్ళీ వేరే ప్లేట్ ఎందుకు, ఇలాగే తీసుకుందాం.
చూడండి మన వంకాయ మన టమాటాలు సో బాగున్నాయి. అవసరమా? ఇలా పక్కన పెట్టేద్దాము. అయితే దీని మీద మాత్రం ఏం వేయలేదు కాబట్టి కాస్త సాల్ట్, కొంచెం లిటిల్ బిట్, కొంచెం పెప్పర్ చాలు. ఎంత సూపర్ ఉంది. దీని పక్కన ఏం చేస్తా అంటే ఒక చిన్న బౌల్లో కర్డ్ పెట్టేసుకొని తినేస్తాను అనమాట. అంతకుమించి ఏమీ లేదు. ఫాస్టింగ్ ఉన్న నో టెంప్టేషన్. ఓకే, నచ్చింది కదా? ఇలా ఫోర్క్ పెట్టుకొని తినేసేయడం అనమాట, ఇంకేం లేదు. అది మెత్తగా అయిపోయింది కాబట్టి ఇదనమాట. వంకాయ కూరల్లో నేను చాలా ప్రయోగాలు చేస్తాను. ఇది కూడా ఒక దగ్గర చూస్ చేసిందే, ఓన్గా నేను చేసిందే ఏం కాదు. బట్ ఆ కటింగ్ నాకు బాగా నచ్చి నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందని మీకు చూపిస్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.